తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఆర్టీఓ సుబ్బారావు సాక్షి రిపోర్టర్గా అవతారం ఎత్తారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కే గంగవరంలో రిపోర్ట్ చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలంటే ఏం చేయాలో రైతులకు సూచించారు. ఖరీఫ్లో ఎదుర్కొన్న సమస్యలను రైతులు ఆర్డీఓ దృష్టికి తీసుకొచ్చారు. విత్తనాల కొరత, పెరిగిన కూలీ ధరలు, దిగుబడి తగ్గిపోవడం వంటి అంశాలను తెలిపారు. వ్యవసాయ అధికారులు ఇచ్చే సూచనలు దిగువ స్థాయిలో రైతులకు తెలియడం లేదని, ప్రభుత్వ పథకాలపై కూడా రైతులకు అవగాహన కలగడం లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తించామని చెప్పారు ఆర్టీఓ సుబ్బారావు. నేను ఆర్డీఓ రామచంద్రపురం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కే సుబ్బారావు నా పేరు. ఈరోజు మనం గంగవరం మండలంలో ఈ రైతుల యొక్క వాళ్ళ సాధబాలు తెలుసుకోవడానికి, ఆ రైతులతోటి మనం డైరెక్ట్గా ఫీల్డ్లో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ సాక్షి టీవీ తరఫున రావడం జరిగింది. రిపోర్టర్గా ఇక్కడికి రావడం జరిగింది. రైతులతోటి వాళ్ళ బాధలు ఏంటో, వాళ్ళ ఇబ్బందులు ఏంటో వాళ్ళ గురించి మనం ఒకసారి మాట్లాడడానికి ఇక్కడికి వెళ్తున్నాం. ఏం పేరు బాబు నీ పేరు? తాళాలు ఏరుకోవాలండి. ఎంత పొలం ఉంది ఇక్కడ? పొలం 3 ఎకరాల దాకా ఉంది. 3 ఎకరాలు ఉంది. ఏం పంట వేసావు? ధాన్యం అండి, వరి పంట. స్వర్ణ వేసావా? ఏం వేసావు? స్వర్ణ అండి. ఎన్ని బస్తాలు పండింది? ఎకరానికి 25-24 ఇలాగ వస్తున్నాయండి. ఎకరానికి 25-24 వస్తున్నాయి. 25-24 బస్తాలు. ఓకే. ఎంత ధాన్యం మీకు రేట్ ఎంత వస్తుంది? రేటు 1000 రూపాయలు కూడా కొంటున్నదండి. ఇప్పుడు ఇంకా అసలు కొనుబడే పట్టలేదండి. ధాన్యాలు ఎక్కడ అలా ఉండేసేవండి. తూసా తొక్కింతాం అలాగా వండిచ్చేస్తామండి. ఎవరో ఏ సావుకారు తూసుకుంటామన్నా ఊరు కూడా కాపాడుతున్నదండి. ఇప్పుడు షావుకారు గురించి చెప్తున్నారు మీరు, కానీ ప్రభుత్వం రైతు కొనుగోలు కేంద్రాలు మాకేమీ ఏర్పాటు చేయలేదు. మాకేమీ రాలేదండి ఇక్కడ. అసలు ఇప్పుడు ఇక్కడ తహసీల్దార్ గారు వాళ్ళు కూడా అలాంటి అసలు ఏమి రాలేదండి. ఈ మండలంలో 4 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అసలు ఎవరో కూడా కొంతమంది ఎదరికి వచ్చినట్టు రాలేదండి. బోల్ పెట్టుబడి అయిపోతుందండి. ఎకరానికి 20,000 రూపాయల దాకా పెట్టుబడి అయిపోతుంది. ఎకరానికి 20,000 పెట్టుబడి అయిపోతుంది. ఎవరికి పావులు ఇస్తారంటే, కూలి పనులు ఇస్తారంటే దారి ఉంటుంది. ఎంత అవుద్ది? ఎకరానికి 20,000 అవుతుందండి. అంటే బస్తా ఎంత అయితే నీకు గిట్టుబాటు అవుతుంది? ఎకరం 1200 ఉండాలండి. మీ పేరేంటి? పర్వతం సత్యనారాయణ. గంగవరం పర్వతం సత్యనారాయణ గారు. మీకు ఎంత పొలం? నాకు 11 ఎకరాలు కుడుతున్నానండి. అంటే కౌలు చేస్తున్నారా? కౌలు కార్డు ఇచ్చారా మీకు? కౌలు కార్డు ఇచ్చారండి. అయితే దాని మీద బ్యాంకులు మొన్న అప్లై చేస్తే ఇప్పుడు టైం లేదండి, తొలకర్నాటక ఇస్తాం కానీ ఇప్పుడు ఇవ్వన్నారండి. మొన్న లోన్ అయితే ఇవ్వలేదండి. వ్యవసాయ శాఖ నుంచి మీకు ఏమన్నా? ఏమీ రాలేదండి. ఏమి విత్తనాలు? ఒకసారి డిమాండ్ దగ్గరికి వెళ్ళామండి. వెళ్తే ఇప్పుడు ఏమి లేవండి, తర్వాత చూద్దామని వచ్చాక. మరి వ్యవసాయ అధికారులు ఏ సూచనలు మీకు పొలం బడి అని మీటింగ్లు పెడతారు కదా? ఏమి చెప్పలేదు, ఏమి చెప్పలేదండి మాకు. మేము దేనికి కేకలేదు, దేనికి వెళ్ళలేదండి. అంటే గ్రామ సభల్లో పెడుతుంటారు, మీటింగ్లు పెడుతుంటారు. అంటే అలాంటి ఏదైనా సబ్ పెట్టేటప్పుడు కదా మాకు ఏ కవరు తెలియదు, మాకు ఎవరు చెప్పలేదండి. మాకు తెలియక మేము ఏ పొలాన్ని ఉండాలి మరి అంతకన్నా. అంటే ఇప్పుడు మీరు వేస్తున్న ఈ వెరైటీల కన్నా కూడా ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చే వెరైటీలు నీళ్ళు వ్యవసాయ శాఖ చెప్తారు. ఏం చెప్పలేదండి. నీళ్ళు ఏదో కొత్త ఎత్తనం వచ్చిందని ఇదే చేయని వచ్చామండి. ఎన్ని బస్తాలు పడింది? ఎకరానికి 15 బస్తాలు పడిందండి. 15 బస్తాలు తెచ్చి ఇక్కడ వేసామండి. అంటే లాస్ట్ లో ఏదో తుఫాను వచ్చేస్తుంది, ఇల్లు కూలిపోతాయి, అవి కూలిపోతాయి అన్నారు. పంపితే చేను అంతా పోద్దేమో తెచ్చి గబాబా ఎకరానికి 4 కండక్టర్కి ఇచ్చి ఇక్కడే మోయించేసాను. మోయించేది మన్నెట్ తొక్కిందో 5 అయిపోయింది. గవర్నమెంట్ 800 కొన్నారండి. మరి ప్రభుత్వం వారు ఆల్రెడీ కొనుగోలు ఏమి లేదు, ఆల్రెడీ పెట్టారు. అది మీరు తెలుసుకోలేదు? తెలుసుకున్నాం. గ్రామ సభ పెట్టారా? గ్రామ సభ పెట్టలేదండి. ఈ ఏలేదు అక్కడ శ్రీలంకలో మిల్లు ఉందండి, కున్నూరు సత్యనారాయణ కదా. ఆ మిల్లుకి పెడతాం రేపు అందరూ మీటింగ్ అయ్యి అన్నా తప్ప ఇవాళ పెట్టేస్తున్నాం, మీరు పెట్టండి ఇక్కడికి ఎవరు చెప్పలేదండి. ప్రభుత్వం ఎంత మద్దతు ధర ఇస్తుందో తెలుసా మీకు? ఇది తెలియదండి మాకు. ఏదంటే ఏదో ఈ బాడిలో పడి పిచ్చుకుంటుంది తప్పండి. ఆల్రెడీ ప్రభుత్వం 17% ఇస్తుంది, కేంద్రం ఏర్పాటు చేసింది. మీరు అయిన కాడికి రైస్ మిల్ దగ్గర అమ్ముకోకర్లేదని ప్రభుత్వం చెప్తున్నప్పుడు మీరు అవకాశాన్ని ఉపయోగించుకోవట్లేదని భావించాల్సి వస్తుంది. అవును, కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. దాంట్లో మాకు ఇప్పుడు వరకు కూడా గవర్నమెంట్ కేంద్రాలు పెట్టింది. పోనీ ఊళ్ళో టౌన్ కేయించి, ఊళ్ళో పెద్దలు టౌన్ కేయించి ఇలా పలానా చోట గవర్నమెంట్ కేంద్రం పెట్టింది, అక్కడ పట్టుకెళ్ళాలని మీకు ఈ రేట్ వస్తుంది, ఇంత మోచర్ తీసుకుంటాడో, మీరు సంచికి ముందర ఇంత డబ్బు కట్టండి, ఒక టౌన్ కన్నా వేయించాలి కదండి.
అది గ్రామ సభలు అలాంటి ప్రచారం కూడా ఏం జరగలేదు. ఏం జరగలేదండి. ఇప్పుడు అది కూడా ఏం జరగలేదు. ఆ జరగనప్పుడు అక్కడ కేంద్రం పెట్టారని మాకు ఎక్కడో తెల దాని మీద ఏం చేద్దామంటే ఇంకా ఏదో రేటు వస్తుందా ఇప్పుడు మళ్ళీ రొటేషన్ అవ్వాలి సొమ్ము అని చెప్పేసి మేము రాత్రంగా ముందు క్యాష్ చేసుకుందాం చూస్తున్నాం. ఇప్పుడు చిన్న మాట అండి, ఇప్పుడు చేలో 20 మంది ఉన్నారండి నాకు. సాయంత్రం 15,000 చూడాలి. సాయంత్రం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది కూలీలకి దగ్గర లేదండి. మీ దగ్గర పెట్టుకుని సాయంత్రం కట్టాలి అక్కడ. అంటే ప్రభుత్వం కూడా ఎలా ఉంటుందంటే మీరు ధాన్యం ఇచ్చేస్తే 3ో రోజుకల్లా మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి. మీరు మీ అకౌంట్ నెంబర్ తీసుకుని మధ్యవర్తులు ఎవరు లేకుండా డైరెక్ట్ గా అకౌంట్ నెంబర్ తీసుకుని మీ ఆధార్ నెంబర్ తీసుకుని అకౌంట్ లో ధాన్యం ఇచ్చిన 3ో రోజుకల్లా మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. రైస్ మిల్ కన్నా కూడా బెటర్ గా ఇస్తున్నప్పుడు మీరు ప్రభుత్వ కేంద్రాలను వినియోగించుకుంటే మరి మంచిది కదా. మంచిదండి. అయితే మరి మాకు తెలియక అంటే ప్రభుత్వం ఆల్రెడీ కొనుగోలు కదా బాధగా ఉన్నాయండి. కమిషన్ కొనట్లేదండి. మేమేమో బాగా అప్పులు చేసి పెడుతున్నామండి. 900 800 ఇలా అడుగుతున్నారండి. ఏమండి అడిగినప్పుడు మేము ఏం చేస్తాం, ఈ దాని మేము ఇక్కడ పెట్టుకుని కూర్చున్నామండి. అప్పులు మేము తీసుకోవడానికి దారి లేదండి. ఇలా కొనట్లేదు. మరి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు రాడండి. సందరికి ఇచ్చేయాలండి కూలి పని. మరి అమ్ముతున్నాం కదండి దారి అండి మనకి. అదండి ఈ మిల్లు వాళ్ళేమో కొనట్లేదండి. మేము కొనపోతే మేము ఏం చేయమని ఇక్కడ పెట్టి కూర్చుంటున్నామండి. అదండి ఎవరికి చూడాలి కదండి. 1200 1100 ఎంత కొంటే మేము దారికి వెళ్తే ముందుకు వెళ్తామండి. అయితే యాక్చువల్గా ప్రభుత్వం వ్యవసాయ శాఖ కానీ అలాగే రెవెన్యూ శాఖ కానీ డిఫరెంట్ వ్యవహారాలు ఇక్కడ మనకి ఈ కింద స్థాయిలో క్షేత్ర స్థాయిలోకి వెళ్ళలేదని రైతుల ద్వారా మనకి తెలుస్తుంది. మన కొనుగోలు కేంద్రాలు ఆల్రెడీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసింది. మిల్లర్ దగ్గర తక్కువ రేటుకి అమ్మాల్సిన అవసరం దుస్థితి ఏమి లేదు. అది క్వింటాల్కి సామాన్య 75 కేజీల బస్తాకి అయితే 1,120 రూపాయలు చొప్పునే మేరకు ప్రభుత్వం రైస్ మిల్ దగ్గరే, మీరు వేరే చోటకి వెళ్ళక్కర్లేదు, రైస్ మిల్ దగ్గరే ఉంది. ఆ సంచులు కూడా ముందు 5 రూపీస్ ఇస్తే మనం ఇస్తారు. ఈ విషయం రైతులు తెలుసుకుని దాని అవకాశం ఉపయోగించుకోవాలి. మిల్లుతో సంబంధం లేకుండా మిల్లు దగ్గర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. వాళ్ళు మీరు 1,120 రూపాయలు 70 కేజీలు సామాన్య వెరైటీకి వాళ్ళ సంచులు అన్ని ఇస్తారు. అలాగే మీకు సంచికి 5 రూపాయలు చెప్పిన ముందు అడ్వాన్స్ తీసుకుని ఆ డబ్బులు మీకు ఇచ్చిన తర్వాత కట్ చేసుకుంటారు. 3 రోజుల్లోనే మీకు ధాన్యం మీ డబ్బులు మీకు ధాన్యం కొనుగోలు అయిన వెంటనే ఇచ్చేస్తారు. మీ అకౌంట్లో వేసేస్తారు. మధ్య దళారులకు సంబంధం లేకుండా 17% శాంస్ వస్తారు. అది మీరు అవకాశం వినియోగించుకోవచ్చు. అవును 17 వస్తే దిప్పుకుంటారు. రైస్ మిల్లర్స్ 14% కావాలంటున్నారు. ప్రభుత్వం 17% వరకు కూడా అలౌ చేస్తుంది కనుక అది ఉపయోగం. అయితే ఇక్కడ ఏం చెప్పేది ఏంటంటే వీళ్ళు రైతులు ఈ వ్యవసాయ శాస్త్రవేత్తలకు కానీ లేదా కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన సమాచారం ఇంకా కింద స్థాయిలో రాలేదంటున్నారు. అది వినియోగించుకున్నట్టయితే రైతులకు కొంత ఈ ఆసరా వస్తుందని నేను భావిస్తున్నాను. నీ పేరేంటి బాబు? నరసింహూర్తి అండి. ఏ నరసింహూర్తి? చంటపాటి నరసింహూర్తి. నీకు భూమి ఉందా? లేదండి. ఏమన్నా వ్యవసాయం కౌలు చేస్తున్నామండి. ఎన్ని ఎకరాలు చేస్తాం? 6 ఎకరాలు చేస్తున్నాం. ఎంత పండింది ఈ సంవత్సరం? ఇంకా లెక్కలకు రాలేదండి. ఇంకా రాలేదండి. ఎగరబోతున్నారు. ఎలా సాధారణ ఎలా పండుతుంటుంది మీ పంట? 25-30 అవుతుంది. సార్వాకి ఎంత అవుద్ది? సార్వాకి ఏం చెప్పండి, అది 40. రెండో పంటకి ఇప్పుడు బస్తా ఎంత అమ్ముతున్నారు? ఇవాళ నిన్న మొదలెట్టారని తోకారండి. ఎలా ఉంది ఊర్లో రేట్? 15 మాచర్ అంటున్నారండి. 15 మాచర్ రావాలంటున్నారండి. 980 990 అంటున్నారండి. 15 వస్తాయండి. 15 వస్తాయి. రాకపోతే వెనక్కి పంపిస్తున్నారండి మిల్లర్స్. రైస్ మిల్స్ పంపిస్తున్నారు. మీ ఊరిని వెళ్ళి అలాగా నిన్నే పట్టారండి. 15 వచ్చినాయండి. అలా వచ్చినాయి పడతారండి. రాకపోతే వద్దంటున్నారు. మరి ప్రభుత్వం కొనుగోలు కేంద్రం పెట్టింది కదా, దాని దగ్గర పట్టుకెళ్తే మీకు ఇలాగా మాకు సాగుకదే ఎంతో కొంత వాడుకుంటామని మాకు పెట్టేవాళ్ళు కూడా డబ్బులు ఎవరు ఇస్తారు చెప్పండి. ఎంతో ఆయన ఊరుకోడండి. రేపు పంటకు మళ్ళీ ఆయనే పెట్టుబడి పెట్టాలండి మాకు. ఇంకా పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నామండి మేము. మరి బయటికి ఎలా అమ్ముకుంటే మరి రేపు పొద్దున్న మాకు పెట్టుబడి ఇబ్బంది అవుతుంది. మరి వ్యవసాయం మన వ్యవసాయ శాఖ అధికారులు ఏం చేస్తారంటే ప్రతి సీజన్లో మీకు బ్యాంకులో రుణం ఇస్తారు కదా, రుణం ఇప్పిస్తారు కదా వ్యవసాయ శాఖ అధికారులు. ఆల్రెడీ సొసైటీలో క్రాప్ లోన్ వస్తున్నాయండి. ఎంత ఇచ్చారు క్రాప్ లోన్? మాకు ఎకరానికి 25,000 అంత ఇస్తున్నారండి. మరి పెట్టుబడి సరిపోవట్లేదా? ఆ పెట్టుబడి అంటే ఎక్కడ సరిపోద్దండి, సరిపోదండి. మరి ప్రభుత్వం 17% మోయిస్చర్గా ప్రభుత్వం చెప్పిన కట్టండి. 17 వచ్చినప్పుడు అండి మాకు పెట్టుబడి ఇవాళ సహకారం మాకు ఆధారం అండి. ఇవాళ కమిషన్ సహకారం ఆధారపడి మేము వ్యవసాయం చేస్తున్నామండి. అంటే అయిన గారికి అమ్ముకోవాల్సిన అవసరం లేదు కదా. మరి అమ్ముకోకపోతే రేపు పొద్దున్న మాకు సీజన్లో మీరు ఎవరో ఉండండి. తర్వాత మేము పెట్టుబడి వాళ్ళు పెడతా చెప్పండి. కూలీలు ఆగరండి. ఇది కూడా సాయంత్రం మేము డబ్బులు ఇవ్వాలండి. ఎవరు ఇస్తా చెప్పండి. ఆ సహకారం ఇస్తాడు మాకు సాయంత్రం అండి. అది తెచ్చి మళ్ళీ వెళ్ళిపోవాలి.
మరి మీరు నష్టపోతున్నారు కదా మీరు. మనం నష్టపోయి మరి ఏం చేయని చెప్పండి. అలాగే అంటే ఉందండి అలాగే మాకు. సొసైటీలో లోన్ తీసుకుంటూ ఉన్నారు, లేదా బ్యాంకులో లోన్ ఇస్తుంది, మీరు దాన్ని ఉపయోగించుకోవాలి కదా. ఏది ఇచ్చినా మాకు కరెక్ట్ సీజన్కి ఎట్టలేదు కదండి. మాకు పెట్టుబడడానికి ఏ రావట్లేదండి. ఓకే, మరి ప్రభుత్వం మరి చాలా సౌకర్యాలను ఏర్పాటు చేసింది. వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కూడా మీకు సూచనలు ఇస్తున్నారు. మరి వాటి గురించి మీకు ఏమైనా తెలుసా? సూచనలు ఇస్తాకి ఏదో ఒక చోట మీటింగ్ ఏదో చేస్తున్నారు కదండి. రైతులకు అందరికీ అవగాహన అన్నది ఏం లేదండి. ఏదో వచ్చండి ఏదో కెమెరా ముందు చెప్పి ఏదో 4 ప్యాకేజ్ ఏదో చేస్తున్నారు అని చెప్తే మాకేం లేదండి. మాకు ఆలోచన బట్టి మాకు తెలిసిన మందులు ఏదో మందులు కట్టి తెచ్చుకుని కొట్టుకుని పిల్లి వేసుకుని మేము ఏదో చేసుకుంటున్నామండి. అంతే తప్ప వాళ్ళ సూచనలు కట్ట ఏమీ లేదండి. ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనే ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్లు దీనిలో ఇన్వాల్వ్ చేసి ఇన్ని రకాలైనటువంటి సౌకర్యాలు సదుపాయాలు ఉన్నాయని చెప్తున్నారు. అవి మరి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. మరి ఏది తెలుసుకున్నా వ్యవసాయం డిగ్రీ చదివానండి. మరి డిగ్రీ చదువుకుని మరి అలాంటి చదువుకునేది వ్యవసాయం ఊళ్ళకి వెళ్ళాక ఊళ్ళో వెళ్ళకండి. ఉద్యోగం చేయమని అంటలేదు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలంటే అధికారులు లేదండి, సలహాలు కదండి. నేనండి ఈ పంట ఉందండి, ఇత్తనం ఈ తొలగడం సూట్ అవుతలేదండి. సూట్ అవుతలేదండి. ఇప్పుడు ఇంకా ఏమన్నా పరిశోధన చేసి కొత్త రకం తెచ్చి నిలబడి పడిపోకుండా పండించి ఏది కొత్త రకాలు రావట్లేదండి. ఎప్పుడైనా వ్యవసాయం పొలం పడి ఉంది, ఊళ్ళో కార్యక్రమాలు పెడతాను, ఎప్పుడైనా వెళ్ళారు అక్కడికి? వెళ్ళలేదండి. వెళ్ళలేదు. నీడు అలాగే ఊడ్చేవండి, ఇదే చేయనండి, కొత్త రకం ఊడ్చేవండి. ఈ పురుగుల మందులు వాడకుండా మీకు ఈ మధ్యకాలంలో ఈ మన వానపాములతోటి ఆ కల్చర్, అలాగే ఇవన్నీ గోమూత్రంతో రకరకాల మీ ఊర్లో చేస్తున్నారండి. మీరు చూడడానికి ఎందుకు వెళ్ళాలి? మరి చేస్తాకండి ఇంకా మనకి దీనికి అలవాటు పడిపోయామండి. ఇంకా అలాంటి మనకి సెట్ అవ్వాలి. టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిన అవకాశం ఏదో ఉన్నంత చేసుకుని ఏదో చేస్తున్నామండి. సొంత భూమి ఉందా మీకు? 2 ఎకరాల 70 సెంట్లు ఉందండి. 2 ఎకరాల 70 సెంట్లు ఊడ్చానండి. నాకు ఎలా పండింది పంట అండి ఒక 80 బస్తాలు అవుతుందండి. 80 బస్తాలు అవుతుంది. 80 బస్తాలు అవుతుంది. లేబర్ ఖర్చు చెప్తున్నానండి, ఖర్చు కూడా చెప్తున్నాను. లేబర్ వచ్చాక 54,000 అయిందండి. నేను అన్ని రాసుకుంటానండి. 54,000 లేబర్ అయిందండి. 30,000 మందులు పిండి ఇవన్నీ ఖర్చు 30,000 అండి. 84,000 అయింది. అంటే బస్తాకి ఖర్చు ఎంత పడినట్లెక్క మీకు? అంటే మీకు ఎంత రేటు పెడితే మీకు గిట్టుబాటు అవుద్దని? మాకు దానికి సరిపోతుంది అంతే అండి. ప్రస్తుతానికి ఇచ్చే అసలు మామూలుగా ఇంటికి గింజ తేవక్కర్లేదండి. ఎంత వస్తుంది? రైస్ మిల్ ఎంత ఇస్తున్నారు బస్తాకి? బస్తాకండి 900, చెప్పండి. 75 కేజీల బస్తా ఒక్కంటికండి 990 రూపాయలు ఇస్తున్నారండి. ఇక్కడ రైతు దగ్గర అండి. రైస్ మిల్కి వెళ్ళకుండా? రైస్ మిల్కి వెళ్ళకుండా అండి. ఓకే. 990, 980 అన్నారు అనుకుంటే 990 ఇస్తున్నారు. రైస్ మిల్ పట్టుకెళ్తే? రైస్ మిల్ పట్టుకెళ్తే ఇంకా ఖర్చులు ఇస్తారండి. ఖర్చులు ఇచ్చేస్తారండి. మరి ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. అవునండి. 10 ధర ఇచ్చారు. అవన్నీ మరి 1,140 రూపాయలు ఎంత వస్తుంది అంటున్నారండి బస్తా. 1,140 అంటే మేము ట్రాన్స్పోర్ట్ పట్టుకెళ్ళాకండి బస్తాకి ఒక ట్రాక్టర్కి 12 రూపాయలు తీసుకుంటారండి. ఇక్కడ లోకల్లోనండి 12 రూపాయలు ట్రాక్టర్ తీసుకుంటున్నారండి. ఎగుమతి దిగుమతి 15 రూపాయలండి. అంటే ఒక రైతు పెట్టుకుంటాడు, ఒక రైస్ మిల్ పెట్టుకుంటాడు. ఇంకా రైతు పెట్టుకోడండి. ఇక్కడ ఎగుమతి కూడా ఇంకా అంతా రైస్ మిల్ అండి. 12 రూపాయలు చెప్పుని ఖర్చులు 12 ప్లస్ 15, 27 ప్లస్ అంటే కమిషన్ దాడికి అయితే ఒక 10 రూపాయలు కమిషన్ ఇస్తాడు. ఇందులో కమిషన్ దాడి అవసరం ఏంటి అసలు? ఏమండి మరి నేరుగా రైతు తీసుకెళ్లారు కదండి. తీసుకెళ్లారు మరి అలా కాదండి. ఇప్పుడు ఒక రైతు 20 బస్తాలు అవుతాయండి. 20 బస్తాలు పట్టుకుని అక్కడికి వెళ్ళాలండి. 20 బస్తాలు అంటే ఒక ఆటో పెట్టుకోవాలండి. ఆటో పెట్టుకుని అక్కడికి వెళ్ళాలంటే ఇవన్నీ సంచి తెచ్చుకోవాలండి. కమిషన్ దాడికి మధ్యలో డబ్బులు వెళ్ళిపోతున్నాయి కదా. అది కమిషన్ మిల్లోడు ఇస్తాడండి, రైతు ఒకటి కదండి. ఆడెక్కడి నుంచి ఇస్తాడు? రైతు దగ్గర కట్ చేసి ఇస్తాడు. అవును ఇస్తాడండి. అంచేత ఇప్పుడు మనకి ఈ జిల్లాలో అండి మన ఏరియాలో అండి 990 రూపాయలు కొంటున్నారండి. అంటే డ్రై అంటే అండి 16 మాయిచర్ అంటున్నారండి. 16 మాయిచర్ అంటున్నారు. ప్రభుత్వం 17 అంటే 16 అంటే మరి ఏమండి మరి అంటే కొంత అడ్జస్ట్మెంట్ అంటే ఇంకో 5 పాయింట్ల దాకా తీసుకుంటున్నారు. ఇంకో 5 పాయింట్లు ఎక్కువస్తే 1 కేజీ కటింగ్ అంటున్నారు. రామచంద్రపురం రెవెన్యూ డివిజన్లో ఈ గంగవరం మండలానికి వాళ్ళు వచ్చాము. ఈ రైతులతో మాట్లాడిన తర్వాత ఇక్కడ మాకు వాళ్ళతో మాట్లాడిన అర్థమైంది ఏంటంటే ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు కింద స్థాయిలోకి రావట్లేదని, అలాగే తెలిసినటువంటి చదువుకున్నటువంటి యువకులు కూడా వాళ్ళ యొక్క సూచనలు పూర్తిగా అవగాహన చేసుకోవడానికి పెద్దగా ఇష్టపడలేదు, లేదా వాళ్ళతో ఇంటరాక్షన్ జరగలేదని కనపడుతుంది. అలాగే ప్రభుత్వం ఇస్తున్న సాయం సరిగా అవగాహన కింద స్థాయిలోకి రాలేదు. అది మరింత జరగాల్సినట్టు కనిపిస్తుంది. కొనుగోలు కేంద్రాల గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడితే అది ఇక్కడ రైస్ మిల్ దగ్గర ఏర్పాటు చేశారు. రైస్ మిల్లు కూడా ఇంచుమించుగా అదే ఇస్తున్నారు. అలాగే గవర్నమెంట్ ఇచ్చే రేటు గురించి వాటి గురించి వాళ్ళకి ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన కాలేదు. అందువల్ల ప్రభుత్వం మరింత మన అధికారులు ఇంకా మరీ
కింద స్థాయిలోకి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే నాకు కనిపించింది. దీన్ని అలాగే రైతులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సి ఉంది. దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం మీటింగ్ పెట్టినప్పుడు లేదా ఒక అధికారులు వచ్చి గ్రామ స్థాయిలో వచ్చినప్పుడు ఈ పొలం బోడి కార్యక్రమం కానీ లేకపోతే ఎరువులకు సంబంధించి క్రిమిసంహార మందుల గురించి వాటిని తగ్గించాల్సిన సూచనల గురించి చాలా సూచనలు ఇస్తున్నారు. వ్యవసాయం లాభసాటిగా చేసేటువంటి కొత్త విత్తనాల గురించి, వంగడాల గురించి, దిగుబడి గురించి, మెకనైజేషన్ గురించి చెబుతున్నారు. వీటిని రైతులు మరింత అందిపుచ్చుకుని వాళ్ళు కూడా లాభాల బాటలో వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే అప్పుల బాధతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని రైతుకి భరోసా గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి మన స్టూడియో ద్వారా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. వీడియో జర్నలిస్ట్ మురళితో కె సుబ్బారావు, ఆర్డీఓ రామచంద్రపురం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్.